మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లా బైన్సాల్లో ది కేరళ స్టోరీ సినిమాపై ఆంక్షలు విధించడంతో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే 2 సార్లు పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమా నిలిపివేయడంతో పోలీసులపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 3 రోజులుగా సినిమా ప్రదర్శనపై బైన్సాన్లో ఆంక్షలు విధించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు హిందూ సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైన్సాన్ సున్నిత ప్రాంతం కావడంతో ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. అయితే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉందని సినిమా థియేటర్ల ఓనర్లు అంటున్నారు. ప్రత్యేక అనుమతులు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సినిమాను అడ్డుకుంటే ఆందోళనలు చేస్తామని హిందూ వాహిని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిర్మల్ జిల్లా బైన్సాంలో ది కేరళ స్టోరీ సినిమాపై ఆంక్షలు విధించడంతో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే 2 సార్లు పోలీసులు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమా నిలిపివేయడంతో పోలీసులపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 3 రోజులుగా సినిమా ప్రదర్శనపై బైన్సాన్లో ఆంక్షలు విధించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు హిందూ సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైన్సాన్ సున్నిత ప్రాంతం కావడంతో ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. అయితే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఉందని సినిమా థియేటర్ల ఓనర్లు అంటున్నారు. ప్రత్యేక అనుమతులు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సినిమా అడ్డుకుంటే ఆందోళనలు చేస్తామని హిందూ వాహిని హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? మరి ది కేరళ స్టోరీ అనే సినిమా ప్రదర్శితం అవుతుందా లేదా ఆపేశారా? తాజా అప్డేట్స్ ఏంటి? వెన్నెల, గుడ్ మార్నింగ్. ఇక్కడ బైన్సా అనగానే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాల్లో సున్నితమైనటువంటి ప్రాంతము, వర్గ విభేదాలు అంటే మత కల్లోలాలకు సంబంధించినటువంటి పేరున్నటువంటి ప్రాంతము. అయితే ఇక్కడ ప్రదర్శింపబడుతున్నటువంటి ఏదైతే ద కేరళ స్టోరీ సినిమా ఉందో, స్థానికంగా ఉన్నటువంటి ఓ థియేటర్ లో ప్రదర్శిస్తున్నటువంటి సినిమాను నిన్న ఉదయము మధ్యాహ్నము ఆ సినిమా ప్రదర్శన కొనసాగిన అనంతరం సాయంత్రము పోలీసులు అక్కడికి వచ్చేసి ఆ యొక్క ప్రదర్శన నిలిపివేయడం జరిగింది. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి హిందూ వాహిని అలాగే పలువురు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పోలీసులను నిలదీయడం జరిగింది. అంటే అన్ని విధాలుగా చట్టపరంగానే ప్రదర్శితం అవుతున్నటువంటి యొక్క సినిమాను అర్ధతరంగా ఇలా నిలిపివేయడంలో ఆంతర్యం ఏంటి, మీరు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి క్రమంలో వాళ్ళను ప్రశ్నించడం జరిగింది. అయితే పోలీసులు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ప్రకారంగా వాళ్ళు పూర్తిగా బగ్గుమన్నటువంటి సందర్భము. కేవలము ఈ యొక్క సినిమా ప్రదర్శన కారణంగా ఎవరైనా అల్లరి మూకలు చెలరేగేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి దాని నివారణ కొరకే ఈ యొక్క ప్రదర్శన నిలిపివేస్తున్నాము అనడాన్ని ఇక్కడ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రదర్శన అనేటటువంటిది పూర్తిగా అంటే నిషేధిత సినిమా కానప్పటికీ సెన్సార్ బోర్డు అనుమతులు ఉండి చట్టపరంగానే ప్రదర్శితమవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఎవరైనా అల్లరి మూకలకు సంబంధించినటువంటి అభద్రతాభావంతో సినిమాని నిలిపివేయడం సరికాదని చెప్పి ఎవరైనా ఇక్కడ కావాలని అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్లపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి పోలీసులు అల్లరి మూకలకే వత్తాసు పలికే విధంగా వ్యవహరించడాన్ని వీళ్ళు తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క వాదోపవాదాలు కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితికి దారితీసినటువంటి నేపథ్యము వాళ్ళందరినీ కూడా హిందూ వాహిని బీజేపీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా బలవంతంగా అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు పోలీసులు. అయితే దీనిపైన ప్రస్తుతానికి ఇప్పటికి కూడా బైన్సాలో చాలా అంటే అది అతి సున్నిత ప్రాంతంగా చాలా ఏళ్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడేం జరుగుతుందో అనేటటువంటి ఒక సందిగ్ధం అయితే నెలకొని ఉంది. అయితే దీనిపైన హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా క్రమంగా ఈ యొక్క వార్త పూర్తిగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటటువంటిది కొంత నివురుగప్పిన నిప్పులానైతే ప్రస్తుతానికి ఉంది. వెన్నెల. థ్యాంక్ యూ.